శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మన ఛానల్లోకి స్వాగతం. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృషభ రాశి వారికి చివరి 6 రోజులే మిగిలాయి. ఇవి జరగడాన్ని ఆపడం ఎవ్వరి తరం కాదు. ఈ వచ్చేటటువంటి 6 రోజుల్లో జరగబోయే విషయాలు తెలుసుకుంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. ఈరోజు మనం తెలుసుకోబోయేది వృషభ రాశికి సంబంధించినటువంటి ఒక ఆశ్చర్యకరమైన కాల సూచన గురించి. ఎన్నో సంవత్సరాల క్రితం బ్రహ్మంగారు చెప్పిన కొన్ని గూఢవాక్యాలు ఇప్పుడు వృషభ రాశి వారి జీవితాలకు అచ్చం సరిపోతున్నాయి అని పెద్దలు చెబుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఈ ఏప్రిల్ మాసం 30వ తేదీ లోపుగా కూడా వీరికి సాధారణమైనటువంటి రోజులైతే కావు. ఇవి ఒక తలుపు మూసుకునే రోజులు కాదు, ఎన్నో కొత్త తలుపులు తెరుచుకునే రోజులుగా మారబోతూ ఉన్నాయి. ఇప్పటి వరకు వృషభ రాశి వారు ఎన్నో ఒత్తిడులు ఎదుర్కొన్నారు. చేతిలో డబ్బులు నిలవకపోవడం, చేసిన పనికి గుర్తింపు రాకపోవడం, ఇంట్లో చిన్న చిన్న కలహాలు ఎదురవ్వడం, నమ్మిన వారి చేత మోసానికి గురి అవ్వడం, ఆరోగ్యపరమైనటువంటి అలసట ఎదురవ్వడం, ఇలా అనేక సమస్యలు మీ చుట్టుముట్టాయని చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు వీరికి కాలచక్రం మారబోతోంది. ఈ 6 రోజులు పూర్తయ్యేసరికి మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు ప్రారంభం కాబోతోందనే సూచనలు కనిపిస్తున్నాయి. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఒక మాట ఉంది, భూమి తత్వం గలవారికి ఆలస్యంగా వచ్చిన వరం శాశ్వతంగా నిలుస్తుంది అని. వృషభ రాశి భూమి తత్వానికి చెందిన రాశి. అందుకే మీరు ఆలస్యంగా ఫలితాలు పొందినా వచ్చిన తర్వాత అది దీర్ఘకాలం నిలుస్తుంది. ఇప్పుడు అదే సమయం దగ్గర పడింది. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో ఊహించని మార్పులు కనిపిస్తాయి. చాలా కాలంగా రావాల్సిన డబ్బు మీ చేతికి వచ్చే సూచనలు ఉన్నాయి. ఆగిపోయిన చెల్లింపులు రావచ్చు. ఒక పాత పెట్టుబడికి లాభం ఇవ్వచ్చు. ఉద్యోగస్తులకు పదోన్నతి, జీతం పెరుగుదల లేదా కొత్త అవకాశము రావచ్చు. వ్యాపారం చేస్తున్న వారికి కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు, కొత్త దారులు కనిపించబోతూ ఉన్నాయి. ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే గనుక ఈ 6 రోజుల్లో మీ ఇంట్లో ఒక శుభవార్త వినిపించే అవకాశం కూడా కనిపిస్తోంది. పెళ్లి సంబంధం, సంతానం విషయం, ఇంటి కొనుగోలు, వాహనం లేదా కుటుంబంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక కోరిక నెరవేరవచ్చు కూడా. ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారుతుంది. మీ మాటకు విలువ కూడా బాగా పెరగబోతోంది. ఈ రోజుల్లో ఒక ప్రత్యేక వ్యక్తి కూడా మీ జీవితంలోకి రావచ్చు. ఆ వ్యక్తి మీకు మార్గదర్శకుడిగా ఉండొచ్చు, స్నేహితుడిగా రావచ్చు, ఉద్యోగ అవకాశం చూపించే వ్యక్తిగాను ఉండొచ్చు, లేక మీ మనస్సుకు ధైర్యం చెప్పే వ్యక్తి అవ్వచ్చు. ఆ పరిచయం చిన్నదిగా మొదలై పెద్ద మార్పులకు కారణం కాబోతోంది. అయితే బ్రహ్మంగారి హెచ్చరిక కూడా ఉంది. ఈ 6 రోజుల్లో కోపం, తొందరపాటు, అహంకారం, నిర్ణయాలు దూరంగా పెట్టాలి. ఎవరి మాటకి వెంటనే స్పందించకూడదు. మీ ప్లాన్స్ అందరికీ చెప్పకూడదు. మీ ఎదుగుదల చూసి అసూయపడే వాళ్ళు తిరుగుతున్నారు. మీరు మాత్రం నిశ్శబ్దంగా ముందుకు సాగాలి. ప్రతి ఉదయం లక్ష్మీదేవిని ధ్యానించి ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని 21 సార్లు జపించండి. ఇంటి ముందు దీపం వెలిగించండి. పసుపు రంగు వస్త్రం ధరించడం, పేదవారికి అన్నదానం చేయడం వల్ల ఈ శుభ ఫలితాలు మరింత వేగంగా కనిపిస్తాయి. వృషభ రాశి వారు ఈ ఏప్రిల్ చివరి రోజుల్లో మీ పరీక్షల ముగింపు రోజులు. మీ కష్టాలకు ప్రతిఫలం ఇచ్చే కాలం దగ్గరలోనే ఉంది. మీరు కోల్పోయింది అంతా కూడా తిరిగి పొందుతారు. మీరు ఎదురు చూసింది నిజం కాబోతోంది. మీరు కలగన్న జీవితం మీ ముందుకు వచ్చే సూచనలు ఉండొచ్చు. సిద్ధంగా ఉండండి, ఎందుకంటే ఈ మార్పును ఆపడం ఎవ్వరితరం కాదు. మీ సమయం మొదలైంది. అదృష్ట తలుపు తడుతోంది. చూసారు కదా, వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.